ఎంసీఆర్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు విజయవంతంగా నిర్వహించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గంగవరం మండలం చైతన్య కాలేజ్ దగ్గర పలమనేరు చౌడేపల్లి బస్సు మొరాయించి నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఈ నెల 12 నుండి 15వ తేదీ వరకు విజయవంతంగా నిర్వహించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. 13వ తేదీ హర్ ఘర్ తిరంగాకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా పలమనేరులో స్వయం సహాయ సంఘ మహిళలు జాతీయ జెండాతో ర్యాలీగా వెళ్లారు. పలమనేరు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 12వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవం గ్రామ స్థాయిల నుండి మండల స్థాయిల నుండి జిల్లా స్థాయి నుండి విజయవంతం చేయాలని, అందులో భాగంగా పురపాలక కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు మన జాతీయ జెండాను ఎత్తుకొని ర్యాలీగా వచ్చామని, స్వాతంత్ర సమర యోధులు వారి కుటుంబీకులను కూడా గౌరవించాలని పలమనేరు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి తెలిపారు. 28వ స్వాతంత్ర దినోత్సవాన్ని సందర్భించుకొని పలమనేరు పట్టణంలోని ప్రజలు మరియు కార్యాలయ సిబ్బంది అందరూ కూడా మన ప్రధానమంత్రి యొక్క ఆదేశానుసారం, అదేవిధంగా మన ముఖ్యమంత్రి యొక్క ఆదేశానుసారం వీళ్ళిద్దరే కాకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇందులో పాల్గొని కార్యక్రమాలు చేయాలని 13వ తారీఖు 14, 15 ఈ 3 రోజులు హర్ ఘర్ మే అంటే ప్రతి ఇంటి మీద తిరంగ జెండా అంటే 3 రంగుల జెండా ఎగురవేయాలని మన ప్రధానమంత్రి మరియు సీఎం మన ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు తప్పనిసరిగా ప్రతి ఇంటి మీద జెండా ఎగరవేయాలి. ఆ ఎండా ఎగరవేయడానికి ప్రతి ఇంటికి కూడా జెండా ఇవ్వడానికి మున్సిపల్ కార్యాలయంలో ఉన్నాయి మరియు నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి అంటే మున్సిపల్ కార్యాలయమే కాకుండా ప్రతి ఇంటి మీద హర్ ఘర్ మే అంటే ప్రతి ఇంటి మీద తిరంగ జెండా అంటే 3 రంగుల కాషాయ జెండా ఎగరేయాలి. మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయినా కూడా మనం ఇంకా నిద్రపోతున్నాము, మేలుకోండి అని చెప్పే ఉద్దేశంతోనే మన ప్రధానమంత్రి మరియు మన ముఖ్యమంత్రి గారు 3 రోజులు ప్రోగ్రాం పెట్టారు. దానికి ముందు అలా లేదు, ఒకరోజు మాత్రమే ఉదయం జెండా ఎగరవేసి ఇంట్లోకి వెళ్ళిపోయడం, ఏదో చాక్లెట్ పంచుకునేవడం. అలా కాకుండా ఇది 3 రోజులు చేయాలి. ప్రతి ఒక్క కార్యాలయంలో చేయాలి. ప్రతి ఒక్క భారతీయుడు, ఇక భారతదేశంలో పుట్టిన భారతీయుడు ప్రతి ఒక్కడు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి కాబట్టి అందులో భాగంగానే మన మున్సిపాలిటీ కమిషనర్ గారు, అదేవిధంగా మన ఎంపీటీఓ గారు వీళ్ళందరూ కూడా కలిసి కార్యక్రమం చేస్తున్నారు. ఈ విధంగానే కార్యక్రమం కొనసాగించాలి. ఈ 3 రోజుల ప్రోగ్రాంలో అందరూ పాల్గొనాలి. పాల్గొనే వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ ప్రతి ఒక్కరూ జెండా లేదు అనే ఉద్దేశం లేకుండా 3 రంగుల జెండాలు ప్రతి ఒక్కరికి ఇస్తాము. ఎవరు లేదనే ప్రశ్న లేదు. తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ ఇంటి మీద తప్పనిసరిగా ఎగరవేయాలి. అలా ఎగరవేసినాడే మనకు నిజమైన దేశభక్తులని, నిజమైన మన స్వాతంత్రం సమరయోధులు ఏనాడు ఎంతోమంది చనిపోయినారు. వాళ్ళ జ్ఞాపకార్థంగా మనందరము ఆ కార్యక్రమం చేయాలి ఈరోజు మనందరికీ. కాబట్టి మన మున్సిపల్ కమిషనర్ గారు మరి ఎంపీడీఓ రాజేష్ గారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పట్టణ ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే మనకి 38వ స్వాతంత్ర దినోత్సవ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా మన పలమనేరు పట్టణంలో 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా యాత్ర తిరంగా ప్రోగ్రాం ద్వారా మనకి నిన్నందరూ కూడా ప్రతి ఎంప్లాయీ, సచివాలయంలో సిబ్బంది కానీ ప్రజలు కానీ అందరూ కూడా సెల్ఫీలు తీసుకొని అంటే మన జాతీయ పతాకాన్ని దేవకు తగిలించుకొని సెల్ఫీలు తీసుకొని సర్టిఫికేట్ కూడా జనరేట్ చేసుకోవడం జరిగింది. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనందరూ కూడా ఈరోజు మన ప్రతి ఆఫీస్లో జెండా ఎగరేసుకొని సచివాలయాల్లో కూడా జెండాలు ఎగరేయడం జరిగింది. అలాగే
ర్యాలీ మన మెప్మా ద్వారా ర్యాలీలు అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఆ ర్యాలీలో భాగంగా పురపాలక సంఘ కార్యాలయం నుంచి ఇక్కడ అంబేద్కర్ సర్కిల్ వరకు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి సిద్ధయ్య గారు, అలాగే మన తాతయ్య గారు, మన కార్యాలయ సిబ్బంది, చైర్మన్ గారు, వైస్ చైర్మన్స్, మన కౌన్సిల్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రతి ఇంటికి కూడా జెండాలు ఎగరేసుకొని ఈ 3 రోజుల కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతున్నాను. అలాగే ఆగస్టు 15 తేదీ ప్రధానంగా మనకు అన్ని కార్యాలయాలు రెగ్యులర్గా జరిగే కార్యక్రమాలు ఉంటాయి. అలాగే రేపు 14వ తేదీ స్వాతంత్ర సమరయోధులకు వాళ్ళ ద్వారా కూడా వాళ్ళ సన్మాన కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేపడుతున్నాము. అందరికీ ఈ కార్యక్రమానికి సహకరించి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గంగవరం మండలం చైతన్య కాలేజ్ దగ్గర పలమనేరు చౌడపల్లి బస్సు మొరాయించి నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తింది. పలమనేరులో కొత్త ఆర్టీసీ బస్సులు రావాలని ప్రయాణికులు తెలిపారు. ఎక్కడ పడితే అక్కడ బస్సులు నిలిచిపోతున్నాయని, ఇవి పాతవైపోయాయని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. मैडम ओके ओके తెలుగులో చాలా రోజుల తర్వాత సినిమా తీస్తున్నారు. ఒక మాట మేడం. అన్నా నువ్వు వారగరా నా వారగరా कुछ तो बात करो मैडम प्लीज. नहीं बात करेगा भैया गेट में निकलवाता साइड आया तो हमें फोटो लेके चलता है. अंदर ताता निकल व्हीकल चलो 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 गाड़ी 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 आते हैं ना साइड आ साइड आ जा.